నేను ఎవరితో ఎక్కువ మాట్లాడను అని చెప్పి ఫ్యామిలీలో అందరూ అంటుంటారు. బట్ అది నిజం కాదు. ఎందుకంటే నేను క్లోజ్గా ఉన్నాను అంటే వాళ్ళతో ఖచ్చితంగా ఎక్కువ మాట్లాడుతూనే ఉంటాను. అండ్ ఇది ఎప్పుడురా బాబు నోరు మూస్తుంది అనేంత ఎక్కువ మాట్లాడతాను. అలా మా ఫ్యామిలీలో మాట్లాడిన వాళ్ళు మా తాతయ్య ఒకళ్ళు. మా తాతయ్యకి అయితే అందరూ భయపడతారు. మరి అది రెస్పెక్టా భయమా నాకైతే తెలీదు. బట్ చాలా తక్కువ మాట్లాడతారు మా తాతయ్య ముందు. కానీ ఒక్క నేను తప్ప నా అంతా మా తాతయ్య దగ్గర ఎవరు మాట్లాడి ఉండరు. అండ్ మా తాతయ్యతో నాకు చాలా క్లోజ్ అనమాట. నేను మా తాతయ్యకి ఎగ్జాక్ట్గా ఈ రోజుకి 3 years బ్యాక్ మా తాతయ్య చనిపోయారు. అండ్ ఆ ట్రామాలో నుంచి నేను బయటికి రావడానికి నాకైతే ఒక 6 months పట్టింది. ఆ టైంలో నేను హైదరాబాద్ హాస్టల్లో ఉన్నాను యూపీఎస్సీ కోచింగ్ అని. నాతో ఉన్న మా ఫ్రెండ్స్కి అయితే తెలుసు, నైట్ 3 అయినా 4 అయిపోతున్నా సరే నిద్ర పట్టేది కాదు. మా తాతయ్య చాలా ఎక్కువ గుర్తు రావడం, అయ్యో ఉన్నప్పుడు నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయానని చాలా బాధపడేదాన్ని. అండ్ నా డిగ్రీ వరకు నా ఫీజు అంతా మా తాతయ్య పే చేసి నన్ను చదివించారు. అండ్ నేను ఎప్పుడు మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా నన్ను చాలా బాగా చూసుకునేవాళ్ళు. నాకు ఏం కావాలన్నా మా తాతయ్య చేసేవాళ్ళు. అండ్ మెయిన్గా నాకు మా తాతయ్యకి చాలా సిమిలారిటీస్ ఉంటాయి అనమాట. అంటే మా డాడీకి నాకు మా తాతయ్యకి. సో నేను ఎప్పుడు వెళ్ళినా సరే సమ్మర్ సీజన్లో అలా వెళ్ళినప్పుడు నా కోసం మెయిన్గా మాజా తీసుకుని వచ్చేవాళ్ళు. నాకు చాలా ఇష్టం అని చెప్పి, అంటే మ్యాంగోకి రిలేటెడ్ ఏదైనా సరే నాకు ఇష్టమని తెచ్చేవాళ్ళు. అండ్ అలాగే మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు మొత్తం మా తాతయ్య నేను కలిసి తినడం వెళ్ళిన ఆ టైంలో అనమాట. మార్నింగ్ నాకు ఇష్టం అని చెప్పి మైసూర్ బోండా, మా డాడీ ఏమో ఓన్లీ మైసూర్ బోండా తినకూడదు మార్నింగ్ టైం అని చెప్పి ఇడ్లీ తెచ్చేవాళ్ళు. సో ఒక ఇడ్లీ ఒక మైసూర్ బోండా అలా తినడం, అలా కొన్ని మెమరీస్ ఉంటాయి కదా మర్చిపోలేనివి. సో మా తాతయ్యని అయితే చాలా మిస్ అవుతాను. లాస్ట్లో మా తాతయ్య నాతో మాట్లాడింది ఏంటంటే, జూన్ మంత్లోనే మా తాతయ్య బర్త్డే అనమాట. సో మా తాతయ్య నా డిగ్రీ అయిపోయింది కదా, మా తాతయ్య మీకు ఏం కావాలి నేను జాబ్ చేసి మీకు కొంటాను అని చెప్తే మా తాతయ్య నాకు వాచ్ కొనమని అయితే చెప్పారు. సో ఈ జూన్లోనే మా తాతయ్య బర్త్డే కదా వాచ్ కొందాము అని అయితే అనుకున్నాను. ఆ మాట్లాడిన 2-3 డేస్కే మా తాతయ్య చనిపోయారు. సో అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. నేను దాన్ని అసలు తీసుకోలేకపోయాను ఆ టైంలో. బట్ ఓకే, లైఫ్లో అన్నీ జరుగుతూ ఉంటాయి, మూవ్ ఆన్ అయిపోవాలి. నాకు ఇప్పుడు ఈ మ్యాంగోది ఇది చూస్తే గుర్తొచ్చింది. అండ్ ఎగ్జాక్ట్గా ఈ రోజుకి 3 years కదా. సో మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను.